గురుగారు, ప్రతి అష్టమికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈరోజు భాద్రపద బహుళ అష్టమి, దీనిని మధ్వాష్టమిగా వ్యవహరిస్తారు కదా. మరి ఈ అష్టమి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మధ్వాష్టమి, రుద్రాష్టమి, దత్తాత్రేయ అష్టమి, అలాగా రకరకాల పేర్లు ఈ రోజుకున్నాయి. ఇది ప్రధానంగా దత్తాత్రేయ సంబంధం, దత్తాత్రేయునికి సంబంధించినటువంటి అష్టమి. దత్తాత్రేయుడు తర్వాత గురువుల వరుసల్లో చెప్పదగినటువంటి వాడు శ్రీపాద వల్లభుడు. ఆ శ్రీపాద వల్లభ సంప్రదాయానికి చెందినటువంటి అష్టమి ఈరోజు కొంతమంది అనఘావ్రతం చేస్తారు. అనఘావ్రతం అంటే చాలా విశిష్టమైనటువంటిది. అఘము అంటే పాపము, అనఘము అంటే పాపము లేకుండా ఉండేటువంటిది. పాపము లేకుండా ఉండటానికి చేసేటువంటి వ్రతం అనఘావ్రతం. సరే, దత్తాత్రేయుడు లోక ప్రసిద్ధుడు. అత్రి అనసూయలకి జన్మించి ఈ లోకాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషుడు. ఇప్పటికి కూడా దత్తాత్రేయుడి యొక్క మహిమలు, అలాగే ఆయన ఇప్పటికీ ప్రత్యక్షమైనటువంటి సంఘటనలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ దత్తాత్రేయునికి సంబంధించి ముగ్గురు దేవుల కలయిక అనఘాదేవి. అనఘాదేవి భార్య అయిందట ఆ దత్తాత్రేయునికి. మనకి వెంటనే ఇక్కడ సందేహం వస్తుంది. దత్తాత్రేయుడు అవధూత కదా, సన్యాసి కదా, ఆయనకి మళ్ళీ అనఘాదేవి ఏమిటండి అంటే, ఆవిడ మనం పోతన్న గారు చెప్పినటువంటి ముగురమ్మల మూలపుటమ్మ, ఆ లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురు యొక్క అంశల్ని పుచ్చుకొని అనఘాదేవి కింద అవతరించిందని, ఆ అనఘాదేవి దత్తాత్రేయుడు ఇల్లాలేయిందని చెప్పి ఆ అనఘాదేవి వ్రతాన్ని ఈరోజు చేయమని చెప్తారు. అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం మీద పాప జన్మలు కాబట్టి, ఈ మానవ జన్మలు అనేటువంటివి పాప జన్మలు కాబట్టి, పాపంతో కూడుకున్నటువంటి జన్మలు కాబట్టి, వీటి నుంచి తప్పించుకోవటానికి ఎంతో కొంత మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందులో ప్రధానంగా అనఘాదేవిని ఈరోజు గనక బాగా పూజిస్తే అఘముల నుంచి, పాపముల నుంచి మరలుస్తుంది. అంతవరకు అంటే ఇక్కడ పేరుకి అక్కడ ప్రతీకాత్మకం, అంతేగాని వెంటనే మనం దత్తాత్రేయుడు సన్యాసి కదా మళ్ళీ అనఘాదేవి ఏమిటని కాదు. ఒక రూపం పెట్టుకున్నాం, ఎందుకంటే దత్తాత్రేయుడి మీద మన మనస్సు నిలుస్తోంది. దత్తాత్రేయం మునిం ప్రణతోస్మి కాబట్టి ఆయన మీద మనస్సు నిలుస్తోంది. కాబట్టి ఆయన శక్తి అనఘాదేవి కింద భావించి ఆ అనఘాదేవిని ఈరోజు కనుక మనం పూజిస్తే పాపాల నుంచి విముక్తి చేస్తుంది. దానికి సంబంధించి అష్టమి ఈరోజు మధ్వాష్టమి, రుద్రాష్టమి. అందుకని దీన్ని రుద్రాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. అదమ్మ ఈరోజు విశేషం.